జిల్లాలోని దివ్యాంగులకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు ఇప్పించి వారికి ఉపాధి కల్పించడం హర్షించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. బుధవారం జిల్లాలోని దివ్యాంగులకు ఉపాధి కల్పించడం కోసం జిల్లా ఉపాధి కల్పన శాఖ, మహిళా శిశు వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలు సంయుక్తంగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాను సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని దివ్యాంగులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఉపాధి కల్పనా శాఖ, జిల్లా మహిళా శిశు సంక్షేమ, వయోవృద్ధులు వికలాంగుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో జిల్లాలోని వివిధ కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ సెక్టార్ కంపెనీలలో వారి అర్హతల మేరకు ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగులు సాధారణ పౌరుల వలె మెరుగైన జీవితం గడపడం కోసం ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకొని దివ్యాంగులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. జాబ్ మేళాలో సుమారు 200 ఉద్యోగాలను 32 కంపెనీలు కల్పించడానికి ముందుకు వచ్చాయన్నారు. జాబ్ మేళాకు సుమారు 156 మంది దివ్యాంగులు హాజరయ్యారని, షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు 57, 8 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 5000 వరకు వివిధ రకాల కంపెనీలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చే నెలలో నిర్వహించే జాబ్ మేళాకు జిల్లాలోని అన్ని కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చూడనున్నట్లు, తద్వారా ఎక్కువ మంది దివ్యాంగులకు ఇతర నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తక్కువ సమయంలో జాబ్ మేళా ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి అనిల్ కుమార్, జిల్లా మహిళా సంక్షేమ అధికారిని లలిత కుమారిలను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, యూత్ ఫర్ జాబ్స్ మేనేజర్ అశ్విన్, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఫస్ట్ ఒక జాబ్ మేళా వంటిది ఏర్పాటు చేసి ప్రైవేట్ కంపెనీస్ అండ్ మన దగ్గర ఉన్న దివ్యాంగులతో ఒకసారి ఇంట్రాక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం జాబ్స్ ఇచ్చే విధంగా ప్లాన్ చేద్దామని ఈ జాబ్ మేళా అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. చెప్పిన వెంటనే అది తక్కువ టైంలో ఆర్గనైజ్ చేసినందుకు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే యూత్ ఫర్ జాబ్స్ కూడా ముందుకు వచ్చి జాబ్ మేళా ఆర్గనైజ్ చేసి కంపెనీస్ని కోఆర్డినేట్ చేసి ఈరోజు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడానికి సహకరించినందుకు యూత్ ఫర్ జాబ్ ఆర్గనైజేషన్ అలాగే వాళ్ళ మేనేజర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు 12 కంపెనీస్లో 200 జాబ్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పి ఈరోజు కంపెనీస్ మన ముందుకు రావడం జరిగింది. 150 మంది వరకు కూడా దివ్యాంగులు వివిధ క్వాలిఫికేషన్స్తో వారు ముందుకు వచ్చారు. మాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వీఆర్ సీకింగ్ జాబ్స్ అని. కాబట్టి ఈరోజు జరిగే దాంట్లో మ్యాక్సిమం ప్లేస్ అయ్యే విధంగా కంపెనీస్ కూడా సహకరించాలని కోరుతున్నాను. ఎవరైతే ఈరోజు దివ్యాంగులు వచ్చారో వారి డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఫర్దర్గా ఈ జాబ్ మేళాస్ అనేవి మనం రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ 3 months or 6 months రెగ్యులర్గా కండక్ట్ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా, అంటే క్వాలిఫికేషన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా వారికి సరిపోయే జాబ్స్ వచ్చే విధంగా కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేవి మ్యాక్సిమం కొంచెం మన సంగారెడ్డి జిల్లాలోనే చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఓవర్ 5000 to 6000 ఇండస్ట్రీస్ మన జిల్లాలోనే ఉన్నాయి. కాబట్టి యూత్ ఫర్ జాబ్స్ వాటిని కోరడం ఏమంటే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో మనం జాబ్ ఓపెనింగ్స్ చూపించగలిగితే వాళ్ళకి ఇంకా కూడా ఈజీగా ఉంటుంది. కమ్యూనికేషన్ ఇంటి నుంచి వెళ్ళడం అంతా కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం కండక్ట్ చేసే దాంట్లో మన జిల్లాలో దగ్గరలో ఉన్న కంపెనీస్లో చూసే విధంగా ప్లాన్ చేయాలి. అలానే ఇండస్ట్రీస్ ఎవరైతే వచ్చారో మీ అందరూ కూడా కంపల్సరీ 5% అన్నది దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది. కాబట్టి ఆ నియమాన్ని పాటిస్తూ మీరు కూడా ఇంకా కూడా ముందుకు రావాలి. మీ కంపెనీస్లో తప్పకుండా దివ్యాంగులకు ఆపర్చునిటీ ఇవ్వాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.